ముందు జీవితం బాగుండాలంటే మొహమాటం లేకుండా చెబుతున్నా, వీలైనంతసేపు మౌనంగా ఉండండి. ఇంట్లో అనవసరంగా కల్పించుకుని మాట్లాడకండి. అడిగిన దానికి జవాబు చెప్పండి. వెంటనే బాక్స్ కట్టి హాయిగా ఉంటుంది, ఏ గొడవ ఉండదు. మనకి అన్నిట్లోనూ కల్పించుకుని మాట్లాడడం అలవాటు. భార్యాభర్త మాట్లాడుకుంటున్నా సరే ఒకరిని మించి ఒకరు మాట్లాడేస్తూ ఉంటారు. ఈవిడ మాటలు అవ్వకుండానే ఆయన కలిపేస్తాడు, ఆయన మాటలు అవ్వకుండానే ఈవిడ కలిపేస్తాడు. ఎందుకు ఆయన చెబుతున్నాడు వినరాదా? మాట్లాడక అయితే ఈవిడ చెబుతోంది వేను, హాయిగా అని ఉంటూ ఉండు. ఇది ఇంట్లో అలవాటు అయితే బయట కూడా అలవాటు. బయటైనా సరే ఎవరో వెళ్ళి మా ఇంట్లో పాము వచ్చిందని చెప్పారు, వినండి, హాయిగా వినండి అమ్మా. ఇంకా ఆయన పూర్తి చేయకుండా మా ఇంట్లో ఇంకా పొడుగు పాము వచ్చింది. ఏదైనా శుభవార్త, సత్యనారాయణ వ్రతమా? ఎందుకు చెప్ప? పైగా ఇప్పుడు వచ్చింది ఈ పాము 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? నువ్వు చెప్పిన వార్తను మించి సంచలనమైన వార్త నేను చెబుతా. ఇంతే మన యావా. మొత్తం మీద నీకంటే నేను గొప్పవాడు. ఈ అహం పోకుండా 100 భాగవతాలు మేము చెప్పి మీరు విని లాభం లేదు. అంటే వ్యాసుడు పాటించిన మొదటి నియమం మౌనం. ఈ మౌనంగా ఉండమంటే పనులు మానేయమని కాదు, మూల కూర్చోమని కాదు, చేత కాకుండా కూర్చోమని కాదు, చేయవలసిన పనులన్నీ చేయాలి. పనులు చేయడానికి మాట్లాడవలసిన అవసరం లేదండి. మాట్లాడకుండా పనులు